హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన మరో నైవేద్యం కొబ్బరన్నం కోసం అన్నాన్ని ఉడికించి పెట్టేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ని ఉడికించి పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న పచ్చి కొబ్బరి చిప్పని మిక్సీకి వేసేసుకొని తురుము రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో వేరుశెనగపప్పును వేసేసుకున్నాము. తర్వాత పచ్చెనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాము. తర్వాత ఆవాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం జీలకర్రను కూడా వేసేసుకున్నాము. జీలకర్రని తర్వాత మినపప్పును కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పప్పులు అనేవి మనం ఎక్కువ వేసుకుంటేనే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటన్నిటిని వేగించుకోవాలండి, లేదంటే పప్పులు అనేవి త్వరగా మాడిపోతాయి. తర్వాత మిరియాలని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇక్కడ ఇందులో ఇంగువ, కరివేపాకును కూడా వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసేసుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకొని పచ్చి కొబ్బరి తురుముని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకొని దీన్ని వేగించుకోవాలి. మనకి ఈ కొబ్బరి తురుము అనేది మరీ ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి, అట్లా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఆ పోపు అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. అంతే అండి, ఇలా రెడీ చేసేసుకుంటే నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కొబ్బరన్నం కూడా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.